సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి? ఆ విజయంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందా? పోషించదా? చెప్పండి సార్. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రభావం అనేది చాలా ప్రభావం చూపుతుంది. వై అశోక్ కుమార్ అనే అభ్యర్థి మాత్రం ధనం కాకుండా నిజాయితీతో ఒక నిబద్ధతతోని పోటీలో ఉన్నాడు. ఆయన ఎక్కడ గెలుస్తాడనే విషయాన్ని పసిగట్టి ఇతర పార్టీ వాళ్ళు ధనాన్ని ఇయ్యాల ప్రవాహంలో ప్రతి ఓటర్కు అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ధనం అనేది ఎప్పుడు గెలవదు, ఎప్పుడు కూడా నిజాయితీ నిబద్ధతనే గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అచ్చే మీరు టీచర్లకు ఇచ్చే సందేశం ఏంది? వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోమంటారా? తీసుకోవద్దంటారా? అయితే ఈ డబ్బుతోని ప్రలోభ పెట్టే వాళ్ళందరూ కూడా అది నిజాయితీతో సంపాదించిన డబ్బు కాదు, అది అవినీతితో కూడుకున్న డబ్బు మాత్రమే అది అవుతుంది. వాళ్ళు ఇచ్చే డబ్బును తీసుకొని ఓటర్లైన ఉపాధ్యాయులందరూ కూడా ఆ డబ్బును పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుంటుంది, దానికోసమే పెట్టాలి. అసలు పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం పాఠశాల అభివృద్ధికి పెట్టాల్సిన ఖర్చులు ఇలా ఓట్ల కోసం పెడుతున్నాడు అనేది ఒక మంచి పరిణామం కాదు. కాబట్టి ఓటర్లు ఆ డబ్బును తీసుకొని పాఠశాల అభివృద్ధికి పెడితేనే బాగుంటుంది. చివరగా ఏ అభ్యర్థి గెలుస్తాడని మీరు భావిస్తున్నారు? ఇవాళ డబ్బు లేకుండా ఒక నీతితో నిజాయితీతో ఇవాళ పోటీలో నిల్చున్న అభ్యర్థి ఒకే ఒక్కడు వై అశోక్ కుమార్ గారు. ఆయన పట్ల ఉపాధ్యాయులందరూ కూడా ఒక నీతి నిజాయితీని ఆలోచించి ఆయనకు ఓటు వేయాలి. ఆ నీతి నిజాయితీతో కూడుకున్న వ్యక్తి గెలిస్తేనే వాళ్ళు అశోక్ కుమార్ అనే వ్యక్తి మన పాఠశాలల కోసము ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తాడనేది నగ్న సత్యంగా ఉంటుంది. ఓకే సార్. రైట్ సార్. రైట్ 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 సార్. రైట్.